ధరణి సంగతి ఏందంటారు? చాలా మంది బాధపడుతురు. ఎంఆర్ఓలకు అప్పచెప్పినాం, ప్రక్షాళన చేసినాం, ఆర్డీఓలకు అప్పచెప్పినాం, అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. నీకు రాగానే ఇప్పుడు అదే చెప్తున్నా, కొంతమంది ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ను ఒక అడ్మినిస్ట్రేటర్, చీఫ్ మినిస్టర్ అక్కడ మార్చేసారు. నువ్వు ఏడ మార్చి ధరణిలో అదే దొంగను పెట్టుకుంది. ధరణి హెడ్గా ధరణి దొంగను పెట్టినావు. నవీన్ మిట్టల్ అంటే నంబర్ 1 దొంగ. అర్థమైందా? ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటీషియన్స్ కంటే భ్రష్టులు అయిపోయారు. పొలిటీషియన్స్ కంటే కరప్షన్. త్వరలో ఒక ప్రోగ్రామ్ పెడుతుంది, వాళ్ళ ఫోటోలు పెట్టి వాళ్ళ ఆస్తులు, స్థిరాస్తులు ఎవడెవడు ఎంత సంపాదించారు వాళ్ళే మొత్తం వాళ్ళ జాతకాలన్నీ త్వరలో పెడతారు. వాళ్ళంతా తెలంగాణలో ఉంటారు. స్పెషల్లీ తెలంగాణలో. ఆంధ్రాలో చాలా తక్కువ, వేరే రాష్ట్రాలు ఎక్కర్లేదు. ఇక్కడ 1000 కోట్లు ఈరోజు, 1000 కోట్ల రూపాయల ఒక్కడు. దీంట్లో కూడా తెలంగాణ నెంబర్ 1. అర్థమైందా? కాబట్టి నువ్వు ఇవాళ దాకా మారకుండా ధరణి ఎట్లా మారుతుంది? వాళ్ళనే పెట్టుకుంటుంది. నేను కోదండ రెడ్డి గారికి చెప్పిన, కమిటీ మెంబర్కు, మీరు ఏం చేయలేరు అని చెప్పిన. ధరణిలో మీరు ఏం కాదు, నవీన్ మిట్టల్ అన్నట్టు మీరు పెట్టుకొని మీరు ఏం పొడుగు చేస్తారు, మీతో కాదని చెప్పిన. రావ్య గారు ఎక్కడ ఒక ఇష్యూ కూడా సాల్వ్ కాదు. మీరు రాసుకోండి. నిరుద్యోగ ప్రాబ్లం సాల్వ్ కాదు, రైతుల సమస్య ఫామ్ కాదు, ధరణి వాళ్ళ సమస్యల ఇది కాదు. ఇవాళకి ప్రభుత్వ ఎంప్లాయీస్కు నిన్నటికెళ్ళి కొత్త డిఏలు ఇవ్వాలి. 5వ డిఏ. అర్థమైందా? 5 డిఏలు పెండింగ్. పిఆర్సీ ఇవాళ దాకా పెంచలేదు. అర్థమైందా? పిఆర్సీ ఇవాళ దాకా అమలు చేయలేదు. మరి ఇవాళ మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు 2500 ఇనాగ్రేట్ చేయబోతున్నాం అని చెప్పి అన్ని పేపర్లలో వచ్చింది. అదే అన్ని వస్తాయి, అన్ని పేపర్కి వస్తాయి, మరో పదవి వస్తాయి. నేను అదే అంటున్నా, ఇప్పుడు హక్కులు ఇవ్వాలి. నువ్వు విద్యార్థుల హక్కులి, ఉద్యోగుల హక్కులి, టీచర్ల హక్కులి, నువ్వు స్టూడెంట్స్ హక్కి, నువ్వు ఏవైతే హాస్టల్లో ప్రతి సంవత్సరం రినోవేషన్ చేయాలి, రినోవేషన్ చేయి. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పైన రివ్యూ మీటింగ్ పెట్టి నీ దగ్గర పెట్టుకున్న మంత్రిత్వ శాఖ. ఈరోజు నువ్వే హోంమంత్రి అయినావు. నువ్వు హోంమంత్రి అయినాక లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఇది చేస్తుంది? నీ సొంత జిల్లాలో భయంకరమైన మర్డర్ అయింది. అర్థమైందా? ఈ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లని తీసుకుపోయి మానభంగం. హైదరాబాద్ నిన్న నాగర్ కర్నూల్లో కూడా ఒక అమ్మాయిని రేప్ చేశారు, అతి దారుణంగా. దాన్ని మాట్లాడలేని పరిస్థితి కూడా ఉంది. నేను చెప్పలేను కానీ పెట్టరాని జాగాల కారం పొడి పెట్టి అంత ఆగం చేసారు. అర్థమైందా? నిన్న వెలుగులోకి వచ్చింది అది. కౌలు రైతు, కౌలుకి ఇచ్చిన వాళ్ళు చేసిండ్రు. ఏది చేసినా ఈరోజు మీరు హైదరాబాద్ మీరు ఏడ చూడండి, ఇక్కడ మొత్తం గంజాయి అమ్ముతారు ఈ సందులలో. ఏడ హైదరాబాద్ విడి గంజాయి డ్రగ్స్ లేకుండా పోయింది. అసలు ఏడ పడితే ఆడ కేటీఆర్ కదా, ఎవరైనా ఏం చేస్తుండ్రు? గుట్కాలు ఎట్లా దొరుకుతున్నాయి? ప్రక్షాళన చేస్తాడు రేవంత్ రెడ్డి మీద. అదే ఇలా గుట్కాలు ఎట్లా దొరుకుతాయి? హైదరాబాద్ లో గుట్కా ఎట్లా అమ్ముతుంది చెప్పు? గుట్కా హైదరాబాద్ లో, తెలంగాణలో గుట్కా బ్యాండా లేదా? బ్యాండ్ అయితే మరి గుట్కా ఎట్లా దొరుకుతున్నది? డ్రగ్స్ బ్యాండా లేదా? డ్రగ్స్ ఎట్లా దొరుకుతున్నాయి? అర్థమైందా? నీకు గాంజా బ్యాండా కదా? గాంజా ఎట్లా దొరుకుతుంది? ఈ రోజు అన్ని దొరికే వస్తువులు ఇక్కడ చిల్లర రాష్ట్రాన్ని చేసి పడేసేది. ఈరోజు ఆత్మగౌరవం అంటారు, ఆత్మగౌరవంతోనే తెలంగాణ. స్వయం పాలన అంటారు, నీళ్లు నిధులు నియామకాలు అంటారు, మేధావులు అంటారు. ఎటుపోయింది చెప్పు? కీరావాణతో తీసుకొచ్చి జాతీయ గీత పాట కొట్టిగానే అయిపోయిందా మీది కొట్టిగానే? దాని ఫ్లేవరే మొత్తం అసలు పాతదే చాలా అద్భుతంగా ఉంది. పాత సూపర్ ఉండే అది. దాని ఫ్లేవరే ఈరోజు దాని ఫ్లేవర్ తీసి పడేసింది. కాబట్టి ఏదేమున్నా కానీ ఈ రోజు మాత్రం మొత్తం కంప్లీట్గా దిగజారిపోయింది. అండ్ ఇంకోటి మీ దృష్టికి వచ్చిందా, మొత్తము ఈ రెవెన్యూ మొత్తం కూడా రేవంత్ రెడ్డి బ్రదర్స్ చేతులకు వెళ్ళిపోయింది, ఎక్కడ చూసినా వాళ్ళే సెటిల్మెంట్లు చేసుకుంటున్నారు అని చెప్పి మొన్న 2 కాల్స్ కూడా వచ్చాము ఆఫీస్కి. ఇప్పుడు కాదు, గతంకెళ్ళే వస్తున్నాయి. వాస్తవమే అంటారా? 100%. మరి నేను తమ్ముళ్ళని బెదిరించిండు, దేంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు మీరు అని చెప్పి అని అంటే అది వాళ్ళది. అది వచ్చిందే ఇప్పుడు, అది కులవృత్తి లెక్క ఉన్నది వాళ్ళకి. బ్లాక్ మెయిలింగ్ అయినా, బెదిరింపులైనా కొంతమందికి అది కులవృత్తులు లెక్క ఉన్నాయి ఈరోజు. కాబట్టి దాని నుంచి ఎవరు వేరు చేయగలుగుతారు? వాళ్ళని ఎవరు వేరు చేయగలుగుతారు? ఎవరు చేయకుండా ఆపగలుగుతారు వాటిని. కాబట్టి అవి ఎక్కడ ఆగేది లేదు. ముందు ఇంకా చాలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకోటి మళ్ళీ ఆపుతున్నా, మిమ్మల్ని ఏమనుకోవద్దు. మెగా కృష్ణారెడ్డి చేతిలో కూడా మొత్తం కాంట్రాక్ట్స్ వెళ్ళిపోయినాయి. మెగా కృష్ణారెడ్డి చెప్తేనే ఎవరికి బిల్స్ పాస్ చేయమంటే వాళ్ళకే పాస్ చేస్తున్నారు. బట్టిది ఏం లేదు అక్కడ, బట్టిని మొత్తం 0 వేసి పడేసారు. బిల్స్ మొత్తం మెగా కృష్ణారెడ్డి చేసుకుంటున్నాడు అని చెప్పి టాక్. అవును, వాళ్ళ తమ్ముడు ఇది గతంలో కూడా చెప్పిన, దాదాపు 2-3 నెలల కిందనే చెప్పిన. మెగా కృష్ణారెడ్డి తమ్ముడు ఫైనాన్స్ డీల్ చేస్తుండే, బిల్స్ వస్తే వాళ్ళకు 7% ఏమో కమిషన్ తీసుకొని ఆయనే చేస్తున్నా అని చెప్పేసి. నేను కానీ ఎందుకు రీజన్ ఏంది? ఆయన చేతులు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, పాడు కాదు, ఆయన చేతులు. నేను ఒకటే చెప్తున్నా సాగర్ గారు, ఈ రాష్ట్రంలో నేను అన్ని పదే మొత్తుకుంటున్నాను.
ఎమ్మెల్సీ అయితే ఆ అవకాశం వేరే చూపెట్టేటోని నేను. సరే నేను అనేది ఏంటంటే ఈరోజు బీఆర్ఎస్ మేయా కృష్ణారెడ్డి పేరెత్తది. ఇప్పుడు మనం మాట్లాడినాం కదా క్వశ్చన్, బీఆర్ఎస్ అడుగుమను, బీజేపీని అడుగుమను, అడగదు, బీఎస్పీని అడుగుమను, అడగదు, లేకపోతే కమ్యూనిస్ట్ అడుగుమను, అడగదు. ఈరోజు ఏ పార్టీ కూడా కాబట్టి ఎవ్వరు కూడా అడగరు. ఈ రోజు ఒక షాడో చీఫ్ మినిస్టర్ మేఘా కృష్ణారెడ్డి, తెలంగాణకు మేఘా కృష్ణారెడ్డి అంటే ఒక షాడో చీఫ్ మినిస్టర్ లెక్క ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తుంది. ఏఐసిసి కూడా అన్నది, బీజేపీ కూడా అన్నది, ఎవ్వరు కూడా మన గురించి మాట్లాడారు. అదేనా? కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం కంప్లీట్గా ప్యాక్ చేసి ఆయన చేతిలో పెట్టేసి ఈ భారతదేశంలో నిజంగా మేధావులు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళు నాకు నిజంగా ఇవాళ కూడా మార్కెట్లో ఇద్దరే కనబడతారు. రోడ్డు విఠలన్న కనబడతాడు, ఇంకొకడు మన పృథ్వీరాజ్ కనబడతాడు. వీళ్ళిద్దరు తప్ప నాకు ఎవరు కనబడతలేదు. వాళ్ళిద్దరు కనబడుతారు. కానీ నేను అంటే విమర్శగా కాదు, ఈరోజు భారతదేశం అన్ని రాష్ట్రాల కంట అసలు గుర్తింపు కోల్పోయి కరప్షన్ల నంబర్ 1, డ్రగ్స్ల నంబర్ 1, అన్నిట్ల తాగుబోతుల నంబర్ 1 స్థాయికి ఈరోజు తెలంగాణ ఏర్పడతారని తెచ్చుకుంటే అంటే ఈరోజు ఆత్మగౌరవం అన్నా లేకుంటే ఇంకేమని అనుకున్నా ఈ తెలంగాణ కోసం మనం తెలంగాణ తెచ్చుకున్నది. ఈ మేధావులంతా ఏమైపోయారు? ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్న దశపతి సీన్ కానీ వేరేళ్ళు కానీ మీరు ఆ రోజుకెళ్ళే జాగ్రత్తగా ఉండి పాలన ఇట్లా ఉండద్దని ముఖ్యమంత్రి దగ్గర ఉండి కేసీఆర్కు సలహాలు ఇచ్చుకుంటూ పోతే ఇవాళ ఈ స్థాయికి రాష్ట్రం వచ్చినాయి. ఈరోజు కేసీఆర్ 20 ఏళ్ళ ముఖ్యమంత్రులు మాకు ఇబ్బంది ఉండపోవు, కానీ ఈరోజు కేసీఆర్ చేసిన చిన్న పొరపాట్ల వల్ల వాళ్ళ బిడ్డ కొడుకు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల బయట ఉన్న గలీజ్ అంటే తీసుకొచ్చి ఆయన పార్టీలో చేర్చుకోవడం వల్ల చూస్తారా మీరు? ఆయన చెట్ల కింద కూర్చొని ఫామ్ హౌస్ లో అందరినీ కలుస్తా ఉన్నాడు. అంతే ఈరోజు అంటే ఆయనకు తెలంగాణలో ఒక ఆర్కిటెక్ట్, ఆయన జలాల గురించి తెలుసు, వనరుల గురించి తెలుసు, ఎక్కడెక్కడ ఏమేమి తెలంగాణ నుంచి పూర్తిగా తెలిసిన మనిషి ఆయన యాక్చువల్గా అడ్మినిస్ట్రేటర్. కానీ ఇవాళ ఆయన కొంతమంది చేతులలో బందీ అయిపోయి ఈరోజు అప్పులల్లో కురికిపోట్లలో చేసి విపరీతమైన మద్యం ఇవన్నీ వల్ల అంటే కొడుకు బిడ్డ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో సంతోష్ అనేటోడు, ఈ ముగ్గురు కలిసి ఇన్వాల్వ్మెంట్ రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఈరోజు కేసీఆర్ కూడా అప్రతిష్ట పాలైపోయాడు. అందుకని ఇవాళకి మనకు ఒక అడ్మినిస్ట్రేటర్ దొరికే పరిస్థితులు లేడు. కాంగ్రెస్ పార్టీలో అడ్మినిస్ట్రేటర్స్ లేరు. మళ్ళా శ్రీధర్ బాబు కొంచెం ఛాన్స్ ఉన్నది, ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉన్నది, వాళ్ళకి రానియరు. వాళ్ళు కప్పం కడితే వాళ్ళు అయ్యేటోళ్ళు. ఈ రోజు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనేటోనికి రెవెన్యూ మంత్రి ఎట్లా ఇస్తారు చెప్పి? ఆయనకి ఏం అనుభవం? ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఏఐసిసి షుడ్ ఆన్సర్. మీరు ఏ విధంగా ఏం చూసి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అంటే ఆయనకు రెవెన్యూ మంత్రి ఇచ్చింది? ఆయనకున్న అర్హత లేదు. 1000 కోట్లు ఖర్చు పెట్టిండు కదా, ఇంకా అంతకన్నా 1000 కోట్లు పొంగులేటి ఖర్చు పెట్టిండు, అప్పు చేసి మరి తెచ్చి పెట్టిండు. అవును, అందుకే ఆయనకు మరి ఇవ్వాలి కదా. అవును, అది అని చెప్పి చెప్పాలి. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ హ్యాస్ టు డిక్లేర్ that the portfolios will be allotted according to their investments అని, according to the investments to the party అని పెట్టాను. మీరు ఎట్లా ఇస్తారు మీరు రెవెన్యూ మంత్రి ఆయనకు? ఆన్ వాట్ బేసిస్? ఆయనకు తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉన్నోడా లేకుంటే పార్టీ పైన కమిట్మెంట్ ఉన్నోడా? మీరు ఏ విధంగా ఇస్తారు? సీనియర్స్ పండ పెట్టి ఈరోజు ఒక పనికిమాలోనికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేస్తారు. ఒక నెక్కున్న 10 పార్టీలు తిరిగి వచ్చి ఏ పార్టీ కాదంటే తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో 3వ పార్టీగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన మీరు రెవెన్యూ మంత్రి ఇస్తారు. ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ మొత్తం ఆయన చేతిలో పెడతారు. ఇవాళ రియల్ నిజంగా అడ్మినిస్ట్రేషన్ మీద అడ్మినిస్ట్రేషన్ పట్టున్న చేయగలిగిన శ్రీధర్ బాబు లాంటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని, కోమారెడ్డి వెంకరెడ్డి వాళ్ళని, అట్లాంటి వాళ్ళను మీరు పండబెడతారు. అఫ్కోర్స్ వాళ్ళకి కొన్ని ల్యాబ్స్ ఉండొచ్చు, కానీ అడ్మినిస్ట్రేషన్లో కొంచెం వాళ్ళకు గత ప్రభుత్వాల మంత్రి పదవులు చేసిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏ మంత్రులు చేసారు, ఏ పగలు తీసారు. నిజంగా నాకు బాధ అనిపిస్తుంది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చూస్తే సింపతి అనిపిస్తుంది. ఈ రోజు నీకు ఎంపీ సీట్లు పోయినాయి, ఇలా బీజేపీకి 8 సీట్లు వచ్చినాయని నీకు ఏది ఫ్యాక్స్ ఫైన్ కమిటీ అని ఇవాళ గుర్తొచ్చినది. సీనియర్స్ ఆల్రెడీ పదవులు అనుభవించిన వాళ్ళు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అంతే. ఈరోజు వాళ్ళని చెప్తున్నా కదా, వాళ్ళు ఇవాళ వాళ్ళ శాఖలు వాళ్ళు చూసుకుంటున్నారు. రోజు ఎవరు కూడా ముఖ్యమంత్రితో కేటాయిస్తలేరు. మీరు ఫ్యాక్స్ కమిటీ అని ఇవాళ వేసిండ్రు. నేను మొన్ననే ఇదివరకే నేను ఆల్రెడీ వాళ్లకు ఎలక్షన్స్ కు ముందే వీళ్ళకి టికెట్లు ఇస్తే వీళ్ళు ఓడిపోతారు. ఇగో మీరు చూడండి, మల్లికార్జున ఖర్గేకు నేను లెటర్ రాసిన.
ఖర్గేకు, సోనియా గాంధీకి, కేసీ వేణుగోపాల్కి అందరికి చేసిన పలానా సీట్లు ఓడిపోతున్నాయని. ముందే చెప్పారు వాళ్ళకి. ఎన్నో తారీఖు డేట్ చూడండి, మీరు డేట్ చూడండి పైన. అవును, March 4th, 2024. ఒకసారి జూమ్ పెట్టండి. March 4, 2024 రోజు ముందే ఈ సీట్లు ఓడిపోతున్నాయని జడ్సన్ గారు ఓడగొడుతున్నాని ఓడగొడుతున్నారు. రేవంత్ రెడ్డి ఓడగొడుతున్నా అని చెప్పి ముల్లే ఖర్గే పేర్లు ఎవరెవరికి పెట్టినా ఇప్పుడు వాళ్ళు మీ మీద నిఘా పెట్టిరా, మీరే వాళ్ళ మీద నిఘా పెట్టిరా? దొంగ నా మీద ఎవరు పెట్టలేడు, ఖర్గేకి పెట్టిన అందరికి పెట్టిన. అవును, దీపాదాస్ గురు పెట్టిరుగా, దీపాదాస్ మున్షికి పెట్టిన, ఖర్గే సాబ్ కి పెట్టిన, కేసీ వేణుగోపాల్ కి పెట్టిన, సోనియా గాంధీ. ఇవాళ వాళ్ళది కాన్ఫిడెన్షియల్ గా పెట్టిన. ఇది నేను ఎక్కడ కూడా ప్రెస్ కూడా ఇవ్వలే. అవును, ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళే ఫస్ట్ టైం చెప్తున్నట్టున్నారు కొద్దిగా. అంతే. ఇవాళ పెట్టిన ఈ ఫ్యాక్స్ ఫైర్ కమిటీ ఎందుకు నేను ఓపెన్ గా చెప్తే పలానోడే ఓడగొట్టిందని. దానికి ఒక ఫ్యాక్స్, ఒక కమిటీ, ఒకటి ఇది. ఇక మల్కాజ్గిరి వాళ్ళ పరువును వాళ్ళు కాపాడుకోవాలి కాబట్టి బయటికి రాకుండా మెదక్ కూడా ఉన్నది నేను పెట్టిన దాంట్లో. కాబట్టి ఇవన్నీ ఈ రోజు మీరు కమిటీ వేసుకొని మీరు మభ్యపెట్టి ఈ రోజు నిజంగా అది బీజేపీకి రాకుండా బీఆర్ఎస్కి వచ్చినా ఏపోదురు. ఈరోజు బీజేపీ ఇక్కడ బలపడుతుందని మీరు ఒకవేళ ఏడుస్తుంటే అది మీ వల్లనే అవుతుంది. ఇక్కడ రేపు వీళ్ళందరూ అలా పోతారు. ఇదే పొంగిలేని శ్రీనివాసరెడ్డి బీజేపీకి పోతాడు, ఇదే రేవంత్ రెడ్డి మొన్న పోయేటోడు. మొన్న అలా ఫుల్ మెజార్టీ వచ్చాడు. అయితే వీళ్ళందరినీ ఎమ్మెల్యేలతో నా మంత్రి పదవి వెళ్ళిపోవాలి అందుకనే కదా బయట వాళ్ళు తీసుకొచ్చి గెలిచింది. కాబట్టి ఇసుక దందాలు మొత్తం మొదలయ్యాయి మళ్ళా. కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నది. ఈ రోజు అక్కడ వేరే పార్టీల మద్దతుతోని ప్రభుత్వం నిలబడ్డది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది. అదేదా రేపటి దినాన ఏ రోజైనా ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ఈ రోజు ఐసీయూలో ఉన్నది, వెంటిలేటర్ మీద ఉన్నది. మీరు అధికారంలో ఉండద్దు, మీరు భ్రమపడద్దు. ఇది నీ పార్టీ కాదు, ఇది రాష్ట్రం కాదు, ఇక్కడ నీ ఆర్గనైజేషన్ లేదు. కైండ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చెప్తున్నా. ఇక్కడ ఇండియా తెలంగాణలో నీ పార్టీ లేదు. నీ పార్టీ టీడీపీ చేతులు ఉన్నది, నీ పార్టీ వైసీపీ చేతులు ఉన్నది, నీ పార్టీ బీజేపీ చేతులు ఉన్నది. ఒక్కసారి అట్లకెళ్ళి వస్తే కనబడకుండా పోతుంది. ఏపీలో ఎట్లయిందో అలా జరుగుతుంది. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు లేరు ఈరోజు. ఒరిజినల్ కాంగ్రెస్ నువ్వు గుర్తిస్తలేవు, బయటని పదకొచ్చుకో పదవులు ఇచ్చుకున్నావు కాబట్టి నాకేందని ఒరిజినల్ కాంగ్రెస్ వాడు కూడా పండుకుంటాడు, వెళ్ళిపోతాడు, ఇక వేరే పార్టీలకు వెళ్ళిపోతాడు. అంతే, వాళ్ళు కూడా పండుకుంటారు. వాళ్ళకి అవసరం లేదు. నువ్వు నన్ను నమ్మినావా? నువ్వు నన్ను సీఎం నాకు ఇవ్వాలి కదా, టీడీపీకి వెళ్ళి వచ్చినానికి ఇచ్చినావు కదా, ఓటుకులో రెడ్ హ్యాండ్ దొరికినానికి ఇచ్చుకున్నావు అని అడుకోపో అంటారు. రెవెన్యూ మంత్రి మాకు ఇవ్వాలి కదా, అనుకో పట్టుకొచ్చిన అని అడుకోపో, మమ్మల్ని అడుగుతున్నావు అంటారు. ఇలా నువ్వు పాలన ఉన్నావు, పెట్టుబడి పెడుతున్నా అని చెప్పేసి నువ్వు పార్టీని మొత్తం తీసుకో వాళ్ళ తాకట్టు పెడతా. వాళ్ళు ఎందుకు తింటారు? ఈరోజు నామినేటెడ్ పదవుల రియల్ వర్కర్ ఎవరున్నారు చెప్పు? రియల్ వర్కర్ ఖమ్మంకి ఎవరున్నారు చెప్పు? కార్యకర్తలు అయితే మరి ఎవరున్నారు చెప్పు? లీడర్ల చుట్టూ ఇళ్ళ చుట్టూ తిరుగురా? పబ్లిక్ లో పనిచేసిన వాళ్ళు ఎడిపోతారు. ఉజ్మా షాకిర్ అని ఓల్డ్ సిటీలో ఉంటది, తెల్లాలేస్తే రోడ్డు పైన ఉద్యమం చేశారు. ఆమె పేరు ఎందుకు పెడతలేరు మీరు? నాతో ధర్నాలు పాల్గొన వదిలే బై, ఆమె ఫైటర్ కాదా? నాతోనైతే ఆమె తిట్టలే కదా, నేను క్యాంటీన్ అనగానే పక్క జరిగింది కదా, పార్టీ మారలే కదా. వాళ్ళకి ఇయ్యరా మీరు? ఎసంటోళ్ళ పేర్లు పెట్టింది మీరు చైర్మన్లకు, ఎసంటోళ్ళ పెట్టింది. ఇక జయప్రకాష్ అని ఎప్పంచెలో, ప్రమోద్ అని పొద్దునాక ప్రమోద్ ఎప్పంచెలో పనిచేస్తాడు. వాళ్ళు సూర్యాపేట మాజీ డిసిసి అధ్యక్షుడు, ఆయన పేరు అసలు ఒరిజినల్ పేరు ఎవరు లేవు. కాబట్టి దండు శ్రీనివాస్, దండు శ్రీనాథ్ వాళ్ళు ఒరిజినల్లో లేగలేవు, ఎక్కడికెళ్ళో పట్టుకొచ్చి నువ్వు చెట్టగాళ్ళ అందరి పేర్లు పెట్టి అసలు చంపేశారు. కాబట్టి ఏమున్నా ముందు ఉన్న ఇది ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లేదు. అధికారుల ముందని మీరు అంటే అనుకోవచ్చు, కానీ దేర్ ఇస్ నో కాంగ్రెస్ పార్టీ.